హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మళ్ళీ ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసండి. ఇప్పుడు ఎండల కాలం కదండి, ఒంట్లో చలువ చేసి పెసులతో గారెలు చేస్తున్నాను అనమాట. చాలా చాలా బాగుంటాయి. అది కాక ఇప్పుడు పిల్లలు ఎక్కువగా బయట ఉంటారు కదా, హాస్టల్లో. అలాగా ఇప్పుడు సెలవులు ఇంటికి వచ్చి ఉంటారు కదా ఫ్రెండ్స్, అలాంటప్పుడన్నా ఇలా హెల్తీ ఫుడ్ అయితే ఇస్తే చాలా బాగుంటుంది కదా. అందుకోసం అయితే ఇవి ఎలా చేయాలనేది చూపిస్తాను. వచ్చేసేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి. ఇక్కడ పెసలు అయితే నేను ఒక గంట 3 గంటల ముందే నానబెట్టుకున్నా అండి. ఒక 3-4 గంటలు నానబెట్టుకోవాలన్నమాట. అలా నానబెట్టుకుంటేనే బాగుంటాయి, అప్పటికప్పుడు కంటే రాదు ఇది. ఒక 4 గంటల ముందు బాగా ఒక 2 సార్లు కడిగి నీళ్ళు వంచేసి నానబెట్టి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకున్నా అండి. అందులోకి అయితే ఇవన్నీ వాటర్ లేకుండా తీసేసుకుంటున్నా అనమాట. పెసలు చాలా మంచిది కదండి, మనందరికీ తెలుసు. అందుకోసం ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట. స్నాక్స్ లాగా కానీ టిఫిన్కి కూడా చాలా బాగుంటాయండి ఇవి. ఇప్పుడు వచ్చేసి పెసలు మాత్రమే వేసుకొని, వాటర్ అయితే ఏమాత్రం వేయకూడదండి. ఇది ఇంకా గుండె కింద రుబ్బితే చాలా బాగుంటుంది, కానీ మనకు అనుకూలాలు లేవు కదా. అందుకోసం ఇలా మిక్సీలో అయితే వేసి చూపిస్తున్నాను అనమాట. చూడండి, కచ్చబచ్చగా ఒక 2 సార్లు తిప్పుకుంటే మెత్తగా అయింది. చూడండి, ఇప్పుడు ఇట్లా పొడి పొడిలాగా ఉంది కదండి. ఇప్పుడు దీంట్లో కావాల్సిన పదార్థాలన్నీ వేసేద్దాం రండి. ఇక్కడ వచ్చేసి ఎర్రగడ్డ అండి, మాకు కావాల్సిన తీసుకున్నాను అనమాట. ఎర్రగడ్డ, తర్వాత జీలకర్ర అండి, జీలకర్ర, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత వచ్చేసి కొత్తిమీర అండి. ఇవన్నీ ముందే కడిగి పెట్టేసుకున్నాను అనమాట నేను. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని సాల్ట్ వేసేసుకొని కొంచెం వాటర్, ఓకే మనకి వాటర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. నేనైతే కొన్ని పట్టిందనమాట, అందుకోసం కొన్ని వేసాను. చూడండి, ఓకే అట్లా కొన్ని వేసేసాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం బాగా తిప్పాలండి. ఇలా చూడండి, ఇప్పుడైతే అన్నీ మెదిగిపోయినాయి అనమాట, కానీ గట్టిగా ఉంది కదా. ఇట్లా అయితే పిండి తీసుకుంటేనే మనకి గారెలు అనేది చాలా బాగా వస్తాయి, లేదంటే గిన గారెలు వేయడానికి రాదు. ఇప్పుడు ఈ పిండి తీసేసుకొని అంతా కలుపుకొని ఇలా చూడండి, ఈ గారెలు అయితే చాలా మంచి టేస్ట్, చాలా బాగున్నాయండి. అస్సలు ఆయిల్ అయితే అస్సలు పట్టదనమాట. ఆయిల్ ఫుడ్ తినాలి అంటే ఎలా అనుకుంటాం కదా, కానీ లేదండి, ఇవి తినడం వల్ల ఆయిల్ ఫుడ్ అయితే అసలు ఆయిలే పట్టదండి. ఎక్కువగా లైట్గా ఉంటుంది అంతేను. చాలా బాగుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి పెసలు గారెలు అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే అంతా అట్లా కలిపేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పక్కన పెట్టేస్తున్నా అండి. అంత మూత పెట్టేస్తున్నా, ఒక 10 నిమిషాలు అంతే అండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి ఓపెన్ చేసి మనకి కొంచెం సోడా అయితే వేసుకుంటున్నా అండి నేను, వంట సోడా. కొంచెం ఎక్కువగా అవసరం లేదండి, వీలైతే వేసుకోవచ్చు, లేదంటే వద్దనుకోవచ్చు. నేనైతే ఉప్పు వేసాను కదా అప్పుడే మిక్సీ పట్టేటప్పుడు, కానీ కొంచెం తక్కువ అనిపించింది, ఇంకొద్దిగా అయితే వేసుకున్నాను అనమాట. అలా ఒకసారి అలా చెక్ చేసుకొని ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే అంత బాగా కలపాలండి. ఇప్పుడు కొద్దిగా సోడా పొడి, ఉప్పు వేసాం కదా, అది కలిసేంత వరకు కలపాలన్నమాట. ఇలా చూడండి, అంత బాగా మిక్సీ పట్టేసేయాలి. ఇట్లా అంత బాగా మిక్స్ చేసుకుంటే, అంటే ఇట్లాగే గట్టిగా ఉండాలండి పిండి, లేకపోతే గారెలు వేయడానికి రాదు మనకు. అందుకోసం నేనైతే ఇలానే చేసుకున్నాను అనమాట. ఇట్లా చేసుకుంటేనేనండి వచ్చేది, లేకపోతే వచ్చేలేదు. చాలా చాలా టేస్ట్ మాత్రము సూపర్గా ఉన్నాయండి అసలు. ఇలా చూడండి, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. చేతికి కూడా ఎక్కువ కరుసుకోదండి. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ కాగబెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇట్లా చిన్న చిన్న వడల్లాగా వేస్తున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు ఇట్లా చిన్న చిన్న వడల్లాగా వేసేసుకుంటే కొంచెం స్లో మంట మీద నిదానంగా వేయించుకుంటే గిన చాలా బాగా వస్తాయండి. ఎక్కువ మంట పెట్టేసేగిన లోపలైతే ఉడకవు. కొంచెం నిదానంగా తక్కువ మంట పెట్టుకొని నిదానంగా వేయించుకుంటే గిన చాలా బాగా వస్తాయి. ఇప్పుడైతే ఇలా అన్నీ వేసేసుకుంటున్నాను. చూడండి, చాలా బాగా వచ్చాయండి అసలు. టేస్ట్ మాత్రం సూపర్. ఇప్పుడు పిల్లలకు కూడా హెల్తీగా రెసిపీ బాగుంటాయి కదండి, హెల్తీ రెసిపీ లాగా. మనం బయట స్నాక్స్ అవి ఇవి తెచ్చుకొని, అదే చెప్తూ ఉంటాను కొన్ని వీడియోస్లో, స్నాక్స్ ఎక్కువ బయట తెచ్చుకొని వాడకూడదు, ఎంతసేపు ఉన్నా మనం ఇంట్లో తయారు చేసి పెట్టేదే చూడాలి అనేసి. ఇప్పుడున్న ఇబ్బందులు మనం ఇంట్లో చేసుకుంటేనే చాలా బాగుంటుంది కదండి. అందుకోసం ఇంట్లోనే అయితే తయారు చేసుకునేది అనమాట. ఇప్పుడు చూడండి, ఇట్లా కలర్ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయి. స్లో మంట మీదే ఇలా నిదానంగా, కొంచెం టైం పడుతుందండి అంతే, కానీ లోపల కూడా మంచిగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే పర్ఫెక్ట్ అయిపోయినాయి, ఇంకొద్దిగా వేగాలండి, అందుకోసం అయితే పెట్టాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇట్లా అన్ని ప్లేట్లకు సర్వ్ చేసుకొని, ఇది అల్లం చట్నీతో తీసుకుంటే గిన సూపర్గా ఉంటుందండి. మనం అల్లం చట్నీ చేసుకుంటాం కదా, అలా అల్లం చట్నీతో తీసుకుంటే చాలా చాలా బాగుంటాయి అన్నమాట.
ఇప్పుడు అన్నీ మనం వేయించుకొని ఇలా అయితే సర్వ్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. అలాగే ఇట్లా నేను ఎలా చేశానో అలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూడండి లోపల కూడా మంచిగా ఉడికిపోయినాయి, మెత్తగా కూడా ఉన్నాయి, క్రిస్పీగా కూడా ఉన్నాయి. తినడానికి కూడా సూపర్ టేస్ట్ అనిపిస్తుంది. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.